Students, welcome to my channel. This is Roshan Sir Max. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు స్టూడెంట్స్ కొరకు ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే చాలా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కావాలి సరే. అయితే ఇక్కడ నేను 3 సెట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళొస్తే మంచి మార్కులు తేగలరు. అయితే ప్రియ విద్యార్థులారా, ఇప్పుడు 1 నుండి 4 పాఠాలు మీరు చదివేటటువంటి ప్రశ్నలు, అదే ఉపవాచకంలో 1-2 పాఠాలు ఏవైతే చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం సిలబస్ కూడా అప్లోడ్ చేస్తాను. ముందుగా ఇవి చూసుకొని ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, ఈ క్రింది పేరాను చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు. ఇది పేరాను చదవండి. ఇక్కడ మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గోడ అనేటటువంటి పేరాను చదివి ఇక్కడ మీకు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఈ ప్రశ్నలకు జవాబాలు మాత్రమే మీరు ఈ పేరాలోని సెర్చ్ చేసి రాసుకోండి. ఇక పద్యానికి వచ్చినట్లయితే ఇక్కడ 2 పద్యాలు ఇవ్వబడ్డాయి. వీటికి ప్రతిపదార్థం నిరంభైన నిబంధనమైన తెలంగాణమును, ఈ 2 చాలా ముఖ్యమైన పోయమ్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ప్రతిపదార్థాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి. అదేవిధంగా అన్నోన్ పారాగ్రాఫ్కి వచ్చినట్లయితే, అంటే మనకు ఇది పుస్తకంలో కానీ ఇక్కడ కూడా లభిస్తుంది. ఇది ఓన్గా ఇటువంటి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. వీరేశలింగం పంతులు గారి ఆంధ్ర భాషకు చేసిన సేవ. ఇవి కూడా చదివి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు ఈ పేరాలో సెర్చ్ చేసి రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పేపర్ ఉంది, మీరు బాగా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి. ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే 5-6 వాక్యాలలో రాసే ప్రశ్నలు. దానశీలము పాఠ్యభాగ కవిని గూర్చి రాయండి. ఆడిన మాట తప్పకూడదు ఎందుకు, తెలంగాణమును గడ్డిపోచేను సంధించన్ కృపాణమ్మ అని దాశరథి ఎందుకన్నాడు, చెరువుల ప్రాముఖ్యత ఏమిటి. ఇవి ఈ 4 లెసన్లు చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా 10 నుండి 12 వాక్యాలలో అయితే వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలు రాయండి. దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి స్వభావాన్ని వివరించండి. అదేవిధంగా ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం ఆధారంగా సామల సదాశివ గురించి రాయండి. కొత్త పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులు విశ్లేషిస్తూ రాయండి. అదేవిధంగా సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి. భరతుని పాదుక పట్టాభిషేకం గురించి రాయండి. ఇక సృజనాత్మకం వచ్చినట్లయితే, మీరు చదువు చెప్పిన గురువులు మీ పాఠశాలకు ఆహ్వానంపై వచ్చారు, ఎలా స్పందించారో ఇంటర్వ్యూ చేయడానికి, ఎలా ఇంటర్వ్యూ చేస్తారో తెలపండి. లేదా పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ 10 పంక్తుల్లో వచ్చిన కవితలు రాయండి. ఈ 4 లెసన్స్. అదేవిధంగా నాన్ డ్యూటెల్ నుంచి ఉపవాచకం నుంచి 2 లెసన్స్లు ఇవి. 5 నుండి 8 పాఠాలు. ఇది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇందులో నుంచి, అదేవిధంగా ఉపవాచకం 3-4 పాఠాల్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఏవైనా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ రావణుడు మరీచుని వద్దకు వెళ్ళాడు. ఈ పారాగ్రాఫ్ బాగా చదువుకుని వెళ్ళండి. ఈ పారాగ్రాఫ్ చదివినట్లయితే ఇక్కడ మీరు ప్రశ్నలకు జవాబులు ఇందులో నుంచి రాయవలసి వస్తుంది. అయితే పారాగ్రాఫ్ ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు బాగా రాయగలుగుతారు. ఇక పద్యానికి వస్తే, ఇక్కడ భావదీయర్చన ఈ ఒక పోయం, దీని ప్రతపదార్థం రాయాలి. అదేవిధముగా ఇంకో పోయం సిరిలికైన విష్ణు, ఇది విభీషణుడై, ఈ పద్యాన్ని కూడా మీరు బాగా చదువుకొని వెళ్ళండి. ఇక ఈ పేరాను చదివి 5 ప్రశ్నలు మీరు ఇక్కడ తయారు చేయవలసి ఉంటుంది. అప్పుడప్పుడు ప్రశ్నలకు జవాబులు రాయమని అడగవచ్చు, లేదా ప్రశ్నలు తయారు చేయమని కూడా అడగవచ్చు. ఇక ప్రశ్న ఆన్సర్కి వచ్చినట్లయితే, అలిశెట్టి ప్రభాకర్ గురించి మీకు తెలిసినది రాయండి. నగర జీవికి తీరదు దక్కదు కోరిక చిక్కదు అనే కవితా స్పంక్తుల్లో వాస్తవాన్ని వివరించండి. భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. అసమానత తొలగి సమానత్వం రావాలంటే ఏమి జరగాలి. లాంగ్ ఆన్సర్స్కి వచ్చినట్లయితే, నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి. శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి వ్రాయండి. మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోడానికి మీరు ఏమి చేయగలరు. సంపాదకీయాలు సమకాలీన అంశాలు ప్రతిబింబిస్తాయి, దీనిని సమర్థిస్తూ రాయండి. హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది. రావణుడు మరీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని వ్రాయండి. ఇవి ఇక్కడ ఏదని ఒకటి రాయవలసి వస్తుంది, కానీ మొత్తం మీరు జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి, సేఫ్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సృజనాత్మకంగా వచ్చినట్లయితే, శతకాలు చదవడం గురించి 2 మధ్య సంభాషణ రాయాలి.
హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వివరిస్తూ కరపత్రము తయారు చేయండి. 9 నుండి 12 పాఠాలు, అదే విధంగా ఉపవాచకంలో 5-6 పాఠాలలో ఏవైతే ముఖ్యమైనవి ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇవి రావణుడు విభీషణుడి మాటలు, ఇది బాగా చదువుకొని వెళ్ళండి, చాలా ముఖ్యమైనది. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు, ప్రశ్నలకు జవాబులు ఇందులో నుంచి మీరు రాసుకోవాలి. ఇక పద్యానికి విషయానికి వస్తే వేద పురాణ శాస్త్ర పదవి, దీనికి ప్రతి పదార్థం రాయాలి. అదేవిధంగా అనువుడు వల్ల దీనికి కూడా ప్రతిపదం, ఏదైనా ఒక పద్యం మీరు చదువుకొని వెళ్ళాలి. ఇక్కడ అజంతా గుహలలో ఒక కొండ చిలువ, ఇది చదవాలి. చదివి ఇక్కడ ప్రశ్నలు ఇస్తాడు, ప్రశ్నలకు జవాబులు మీరు 1-2 వాక్యాలలో రాయవలసి ఉంటుంది. ఇక ప్రశ్నల విషయానికి వస్తే ఆచార్య సింగారెడ్డి నారాయణ గురించి మీకు తెలిసిన ఇది రాయండి. తెలంగాణను ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడి అనడానికి కారణాలు రాయండి. మనుషులు 10 కూడితే ఒక ఊరు అవుతుంది అని సీనారే ఎందుకు అని అంటాడు. నిన్నటి మరునాడు నిక్కవంబు అను మాటలు ఎవరితో ఎవరు సందర్భాల్లో అన్నారు, వీటిని అంతరార్థం ఏమిటో వివరించండి. ఇంకా లాంగ్ ఆన్సర్స్కి వచ్చినట్లయితే జీవన భాష్యం అందించే సందేశాన్ని వివరించండి. కోపం ఎంతటి వారైనా వివేకం కోయటట్లు చేస్తూ సమర్థిస్తూ రాయండి. గోలుకొండ పట్టణ వైభవాన్ని వివరించండి. కేశవ స్వామి కథల గురించి గూడూరు సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవ స్వామి రచనల గురించి రాయండి. హనుమంతుడు శ్రీరాముని గుణగణాలు సీతాదేవికి నివేదించిన విధం తెలపండి. రావణుడు యుద్ధాన్ని వివరించండి. అదేవిధంగా సృజనాత్మకం తెలిసినట్లయితే గోల్కొండ పట్టణాన్ని చూడటానికి మీరు మీతోటి విద్యార్థులతో కలిసి వెళ్లాలనుకుంటున్నారు, దానికోసం అనుమతి కోరుతూ మీ పద్యానికి లేఖ రాయండి, లేదా కోపం మంచిది కాదని నీతిని తెలిపే కథను రాయండి. ఈ ప్రశ్నలు మీరు బాగా నేర్చుకుని వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.